హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లాస్ట్ ఇయర్ F1 వీసా స్టూడెంట్ అప్రూవ్ అయ్యింది మే 2024లో. నేను వచ్చి ఆ రిలేటెడ్ యూఎస్ రిలేటెడ్ కంటెంట్స్ చాలా చేశాను వీడియోస్. మీరు వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టాప్ 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫ్రీక్వెంట్గా ఏ క్వశ్చన్స్ అడిగారు అని చెప్పి లిస్ట్ అవుట్ చేశాను. ఆ క్వశ్చన్స్ ఏంటి ఏమి అని చెప్తానమాట. ఫస్ట్ వచ్చి వై దిస్ యూనివర్సిటీ, వై ఓన్లీ దిస్ యూనివర్సిటీ అని అడుగుతారంట మ్యాక్సిమమ్. దెన్ 99% అడిగే క్వశ్చన్స్ మాత్రమే, ఈ 99% ఈ క్వశ్చన్స్ నుంచే అడుగుతారు. ఓకేనా? దెన్ వై యుఎస్, వై ఓన్లీ యుఎస్, వై నాట్ అదర్ కంట్రీస్ లైక్ జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా అని అడుగుతారు. దెన్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆల్సో. దెన్ వై దిస్ కోర్స్ అని అడుగుతారు. జనరల్గా అడుగుతారు. ఒకవేళ లైక్ నీ బ్యాచిలర్స్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ డిఫరెంట్గా ఉంది అంటే ఎందుకు నువ్వు వేరే స్ట్రీమ్కి షిఫ్ట్ అవుతున్నావు అన్నట్టు కూడా అడుగుతారనమాట. మనం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలన్నమాట. దెన్ వై దిస్ యూనివర్సిటీ అని ఆల్రెడీ అయింది కదా. వాట్స్ యువర్ సిజిపి అని అడుగుతారు. దెన్ బ్యాచిలర్స్ కానీ గ్రాడ్యుయేట్ కానీ, ఐ మీన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా కూడా అడుగుతారనమాట. దెన్ డిడ్ యూ గెట్ స్కాలర్షిప్ అని అడుగుతారు. ఇఫ్ ఎస్ అనుకోండి ఎంత వచ్చింది అని అడుగుతారు. ఇన్ సమ్ రేర్ కేసెస్లో ఎందుకు వచ్చింది నీకు స్కాలర్షిప్ అని అడిగే ఛాన్సెస్ కూడా ఉంది. దెన్ సమ్ టైమ్స్ వచ్చి డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా వై యూ డిన్ గెట్ ఎన్ స్కాలర్షిప్ అని చాలా 99% అడగరు. మనకి బ్యాడ్ లక్ ఉంటే తప్ప ఆ క్వశ్చన్ అడగరు. దెన్ ఇఫ్ ఎక్స్పీరియన్స్ అనుకోని హౌ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ అని అడుగుతారు. వాట్స్ యువర్ కరెంట్ రోల్ అని అడుగుతారు. Then in which company, who is your client, related to job description కూడా అడుగుతారు. దెన్ వై షుడ్ ఐ అలో యువర్ వీసా అని అడుగుతారు అనమాట. దానికి పాజిటివ్గా ప్రిపేర్ అయితే సరిపోద్ది. అండ్ వై షుడ్ ఐ అలో యువర్ వీసా అని కూడా అడుగుతారు. అండ్ దెన్ వాట్ ఇఫ్ ఐ రిజెక్ట్ యూ అని అడుగుతారు. దెన్ డూ యూ నో ఎనీ వన్ యూ ఇన్ యూఎస్ అని అడుగుతారు. ఇఫ్ ఎస్ అనుకోండి వాట్ డు దే డూ, వే డూ దే లివ్ అని రిలేటెడ్ అడుగుతారనమాట. How did you adjust to the culture? Then what will be the weather, temperature, while you are reaching like fall student అనుకోండి ఆగస్ట్లో ఎలా ఉంటుంది, స్ప్రింగ్ అనుకోండి డిసెంబర్లో ఎలా ఉంటుంది క్లైమేట్, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అని చెప్. ఇన్ సమ్ రేర్ కేసెస్లో డూ యూ ఆప్ట్ ఓపీటీ ఆర్ సిపిటీ అని అడుగుతారు. దెన్ what if you get internship, you want to continue or not, and will you do part time, who is your sponsors అని అడుగుతారు. పేరెంట్స్ అని చెప్తాం మ్యాక్సిమమ్. గార్డియన్స్ కూడా చెప్పచ్చు. ఇఫ్ కొన్ని ఎంప్లాయీస్ అనుకోండి వాట్ డూ దే డూ, హౌ మచ్ దే గెట్ శాలరీ, ఎంత వస్తుంది ఏంటి, యాన్యువల్ ఇన్కమ్ ఎంత, మంత్లీ ఇన్కమ్ ఎంత, ఇఫ్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారని చెప్పారనుకోండి హౌ విల్ యూ రీపే, హౌ విల్ యువర్ స్పాన్సర్ విల్ రీపే ద ఎడ్యుకేషన్ లోన్ అని అడుగుతారనమాట. దెన్ హౌ మచ్ మనీ హ్యావ్ యూ టేకన్ ద లోన్ అని అడుగుతారు. దెన్ అగ్రికల్చరలిస్ట్ అని చెప్పామనుకోండి స్పాన్సరు ఎలా వస్తుంది వాళ్ళకి మనీ, ఏం కల్టివేట్ చేస్తారు అని కూడా అడుగుతారు. అండ్ వేర్ విల్ యూ స్టే ఇన్ యూఎస్ అని అడుగుతారు. ఇఫ్ క్యాంపస్ అన్నామంటే ఓకే, లేదు మనం అవుట్ సైడ్ ఆఫ్ క్యాంపస్ అని చెప్పామనుకోండి మనం అడ్రస్ ఇన్ సమ్ కేసెస్లో ఎక్కడ ఉంటావు అన్నట్టు కూడా అడుగుతారు. లైక్ రిలేటివ్స్, ఐ మీన్ ఫ్రెండ్సా కొలీగ్సా అన్నట్టు అడుగుతారు అనమాట. దెన్ విల్ యువర్ పేరెంట్స్ కమ్ ఫర్ యువర్ గ్రాడ్యుయేషన్, ఇది 99% అడగారు. ఇన్ సమ్ రేర్ కేసెస్లో అడిగారనమాట. విల్ యువర్ పేరెంట్స్ కమ్ టు ద యూనివర్సిటీస్కి వెళ్ళామనుకోండి, వాట్ ఆర్ ద యూనివర్సిటీస్ యూ హ్యావ్ అప్లైడ్ అండ్ హౌ మెనీ అడ్మిట్స్ యూ గాట్, హౌ మెనీ రిజెక్ట్స్ యూ గాట్ అని అడుగుతారు. దెన్ when did you complete your graduation, what have you done since then, do you know anything about the university, or have you contacted any professors అని అడుగుతారు. ఇఫ్ ఎస్ అని చెప్పామనుకోండి నేమ్ దెమ్ అని అడుగుతారు. దెన్ వర్ ప్రొఫెసర్స్, కెన్ యూ టెల్ మీ సంథింగ్ అబౌట్ యూ ప్రొఫెసర్స్ అని కూడా చెప్పచ్చు. దెన్ హౌ లాంగ్ ఈజ్ యువర్ కోర్స్ డ్యూరేషన్ అని అడుగుతారు. అండ్ ఎంత డ్యూరేషన్ అని చెప్తున్నామంటే లైక్ సమ్ కేసెస్లో ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి, ఒకవేళ క్రెడిట్స్ అడిగిన తర్వాత దెన్ ఇఫ్ ఛాన్స్ ఉంటే లైక్ టెల్ మీ అబౌట్ యువర్ సబ్జెక్ట్స్, కోర్స్ అండ్ కరికులం, ఫస్ట్ టర్మ్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి అని అడుగుతారు. వాట్ ఈజ్ యువర్ కోర్స్ యాన్యువల్ ఐ మీన్ ఫీ అని అడుగుతారు.
దెన్ యాన్యువల్ ఫీ ఈజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ $35,000 $40,000 అని చెప్పొచ్చనమాట. దెన్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ డిడ్ యూ గెట్ లోన్ అని అడుగుతారు. హౌ విల్ యూ రీపే అని అడుగుతారు. దెన్ హౌ మచ్ డూ యూ హ్యావ్ ఎనీ సేవింగ్స్ అని ఇన్ సమ్ కేసెస్‌లో అడుగుతారు. దెన్ మనం uh, మనం యాక్చువల్లీ వర్కింగ్ అనుకోండి. వాట్స్ యువర్ కరెంట్ సాలరీ? ఎందుకు రిజైన్ చేసినావు? నువ్వు జాబ్ కంటిన్యూ చేయొచ్చు కదా! జాబ్ కానీ ఇంకా బెటర్ పొజిషన్ రావచ్చు అన్నట్టు చెప్పినామంటే సరిపోద్దనమాట. దెన్ హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ దిస్ యూనివర్సిటీ? హ్యావ్ యూ డన్ ఎనీ రీసెర్చ్ అని అడుగుతారు. ఇఫ్ ఎస్ అని ఎస్ అని చెప్పామనుకో మనము ఎలాంటి రీసెర్చ్ చేసినావు ఏంటి అని చెప్పి ఒక్కొక్కసారి అడుగుతారు. దెన్ షో మీ యువర్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అని రేర్ కేసెస్‌లో అడుగుతారు. వాళ్ళకి డౌట్ వస్తే తప్ప అడగరనమాట. దెన్ వాళ్ళు ట్రాన్సాక్షన్ చూస్తారనమాట. లాస్ట్ 3 మంత్స్ కానీ, 6 మంత్స్ కానీ చెక్ చేస్తారు. ఎందుకు లాస్ట్ 3 మంత్స్ కానీ, 6 మంత్స్ ట్రాన్సాక్షన్ ఎక్కువుంది. అందుకు బిఫోర్ ఎందుకు లేదు అని చెప్పామంటే, మనము ఇట్లా సేవింగ్స్ వేరే అకౌంట్‌లో ఉంది. దాన్ని మేము ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాము. ఎందుకంటే స్పాన్సర్ మామ్ అని చెప్పామనుకోండి, వాళ్ళ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశాము అన్నట్టు చెప్తే కూడా సరిపోతుంది. ఎక్స్‌ప్లనేషన్ స్మాల్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చామంటే వాళ్ళంత పేషెన్స్‌గా వినరు. బట్ దే విల్ ఆస్క్ అనమాట. దెన్ డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్ అని అడిగారనుకోండి. ఇఫ్ ఎస్ నో అంటే ఓకే. ఇఫ్ ఎస్ అనుకో వాట్ డూ దే డూ? వేర్ డూ దే లివ్? అన్నట్టు అడుగుతారు. మనం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ యూఎస్‌లో వర్కింగ్ అంటే ఎక్కడ ఏంటి అని చెప్పి కొంచెం డెప్త్‌గా వెళ్తారనమాట. మనకి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ మాక్సిమం అయితే చాలామంది మన సిబ్లింగ్స్ ఉన్నా కానీ, అంకుల్స్ రిలేటివ్స్ ఉన్నా కానీ ఎవరు ఉన్నారు అని చెప్పట్లేదనమాట రీసెంట్‌గా. అండ్ దెన్ మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నారు? అండ్ ఎందుకు కరెంట్ జాబ్ లీవ్ చేస్తన్నావు? వాళ్ళకి డౌట్ వచ్చిందంటే వర్క్ ఎక్స్‌పీరియన్స్ లెటర్, యాక్సెప్టెన్స్ లెటర్, లాస్ట్ 6 మంత్స్ కానీ పే స్లిప్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ వాట్ ఆర్ యూ ఎక్స్‌పెక్టింగ్ ఆఫ్టర్ లీవింగ్ సారీ వాట్ ఆర్ యూ ఎక్స్‌పెక్టింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ మాస్టర్స్ డిగ్రీ అని అడుగుతారనమాట. అంటే లైక్ మాస్టర్స్ డిగ్రీ అయిన తర్వాత నువ్వు రిటర్న్ అవుతావా లేదా? నువ్వు పొటెన్షియల్ ఇమిగ్రెంట్‌గా కనిపిస్తా ఉన్నావు. నువ్వు నాకు రిటర్న్ వస్తావని నమ్మకం లేదు అని సమ్‌టైమ్స్ ఊకే వాళ్ళు అడుగుతారనమాట. మనం చెప్పే ఆన్సర్ బట్టి డిపెండ్ అయి ఉంటది. లైక్ మనం ఏమేమి రిటర్న్ అవుతాము అని. దెన్ హావ్ యూ టేకెన్ ఎనీ ఇంగ్లీష్ టెస్ట్ కోర్స్, ప్రొఫెషన్స్ టెస్ట్ కోర్స్ అని అడుగుతారు. లైక్ జిఆర్ఈ, టోఫెల్ ఏదైనా తీసుకున్నారా? వాటి స్కోర్స్ ఎంత? ఎప్పుడు రాసారు? ఏంటి అని అడుగుతారనమాట. యూనివర్సిటీస్ జిఆర్ఈ యాక్సెప్ట్ చేస్తాయి. కొన్ని యూనివర్సిటీస్ డజంట్ రిక్వైర్ అన్నట్టుంటది. కాబట్టి మీరెందుకు ఒకవేళ జిఆర్ఈ ఎగ్జామ్ తీసుకోలేదనుకోండి, ఎందుకు తీసుకోలేదు? ఏంటి? అని చెప్పి కొంతమంది రీజన్స్ కూడా అడుగుతారు. దెన్ హౌ డు యూ కమ్ టు నో అబౌట్ దీస్ యూనివర్సిటీస్? నువ్వేమైనా రీసెర్చ్ చేసినావా అని ప్రీవియస్‌గా అడిగారని చెప్పాను కదా! మళ్ళీ ట్విస్ట్ చేయడం కోసము ఈ క్వెషన్‌ని లైక్ డిఫరెంట్‌గా ఎట్లంటే మీకెవరైనా ఎవరు సజెస్ట్ చేశారు? ఎందుకు ఈ యూనివర్సిటీస్‌నే సజెస్ట్ చేశారు అని కూడా అడుగుతారనమాట. దెన్ వాట్ డూ యూ నో అబౌట్ యూఎస్ యూనివర్సిటీస్ అని అడుగుతారు. దెన్ వాట్ కైండ్ ఆఫ్ గుడ్ థింగ్స్ యూ నో అబౌట్ యూఎస్ అని అడుగుతారు. దెన్ వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ మాస్టర్స్ డిగ్రీ? నువ్వు రిటర్న్ అయితావా లేదా? సేమ్ జాబ్‌లో జాయిన్ అయితావా లేదా? అని యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఇదే అండి టాప్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ 50 క్వెషన్స్ నేను లిస్ట్ ఔట్ చేసి మీకు చెప్పాను. మీకు ఆన్సర్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో గానీ మెన్షన్ చేశారు అంటే మీకు ఆన్సర్స్ కూడా శాంపుల్ ఆన్సర్స్ కూడా ప్రిపేర్ చేసి నేను పీడీఎఫ్ పెట్టడానికి నెక్స్ట్ పీడీఎఫ్ ప్లస్ వీడియో చేసి పెడతాననమాట. చాలా మందికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. యూజ్‌ఫుల్ అన్నోళ్ళు కామెంట్ సెక్షన్‌లో చెప్పారంటే నేను షూర్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ చేసి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. అంతే అండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.